గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లక్షల్లో నెల జీతాలు, ఏసీ గదుల్లో కొలువు. అయినా సరే ఇవన్నీ వారికి సంతృప్తినివ్వలేదు. ఇంకా ఏదో సాధించాలన్న తపన, తమతో పాటు మరో 10 మందికి ఉపాధిని కల్పించాలన్న అభిలాష. వెరసి ఇవన్నీ కలిపి అబ్సల్యూట్ మిల్క్ అనే డైరీ ఫామ్ను స్థాపించి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని మరెన్నో ఒడిదుడుకుల్ని ఆనందంగా తమ పంటి బిగువనే భరించి ఇంతింతాయి వటిడింతాయి అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన అబ్సల్యూట్ మిల్క్ డైరీ ఫామ్ ఫౌండర్ శ్రీ దీప్యారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి వారి బిజినెస్ సక్సెస్ స్టోరీస్ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం దీప్యారెడ్డి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఎలా ఉంది మీ ట్రావెలింగ్ అబ్సల్యూట్ మిల్క్ డైరీ ఫామ్తో? సో రోలర్ కోస్టర్ రైడ్ అండి. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. వీ హ్యాడ్ గుడ్ డేస్, వీ హ్యాడ్ బ్యాడ్ డేస్ లైక్ ఎనీ బిజినెస్. So overall I can say today after this journey wherever we are today we are happy because మేము ఇవాళ ఉన్న పొజిషన్లో ఈ ఎస్పెషలీ కరెంట్ సిచ్యువేషన్స్లో మనకు హెల్త్ పరంగా అందరూ డిస్టర్బ్ అయి ఉన్న ఈ సిచ్యువేషన్స్లో ఒక స్వచ్ఛమైన పాలు అందరికీ అందించగలుగుతున్నాము అనే సాటిస్ఫాక్షన్లో వీఆర్ దేర్. అండ్ ఎంతోమంది భయం లేకుండా పిల్లలకి ఇవ్వగలుగుతున్నారు మన పాలు, ఆర్ పెద్దవాళ్ళకి ఇవ్వగలుగుతున్నారు అనే ఒక సంతృప్తితో వీఆర్ హ్యాపీ వేర్ వీ హ్యావ్ రీచ్డ్ టుడే. సో అమెరికాలో ఐటీ ఉద్యోగం చేశారు, లక్షల్లో జీతాలు అందుకున్నారు, ఏసీ గదుల్లో కొలువు. సో ఎందుకు హైదరాబాద్ వచ్చేసి ఒక డైరీ ఫామ్ని స్థాపించాలని అనుకున్నారు? అసలు చెప్పాలంటే మేము యాక్చువల్లీ పుట్టింది పెరిగింది అంతా హైదరాబాదే అండి. నా స్కూలింగ్ కానీ మా బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్ అంతా ఇక్కడే. నేను ఇంజనీరింగ్ కూడా హైదరాబాద్లోనే చేశాను, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత యూఎస్కి వెళ్ళి ఒహాయోలో క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసి అక్కడ ఒక 7-8 ఏళ్ళు ఐటీ ఇండస్ట్రీలో పనిచేశాం. మా హస్బెండ్ కూడా సేమ్, ఆయన కూడా హైదరాబాద్లోనే పెరిగి, ఆయన కెమికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఆయన కూడా మాస్టర్స్ చేసి వీ వే బోత్ హ్యాపీ ఇన్ అవర్ లైఫ్స్ ఓవర్ దేర్. బట్ ఆల్వేస్ ఎప్పుడైనా సరే ఇండియాకి రిటర్న్ వద్దాము, సొంతంగా ఏదైనా చేద్దాము అని చాలా గట్టిగా ఉండేది. సో ఆ ఉద్దేశంలోనే ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మైండ్. సడన్గా ఓవర్ నైట్ బయలుదేరి మేము ప్యాక్స్ సర్దుకొని వచ్చామని కాదు. వీ ఆల్వేస్ వాంటెడ్ టు సీ ద అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్. వెళ్ళి అక్కడ చూసి అక్కడ ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకొని, మనం ఒకటే చోటు ఉండిపోతే మనం నాలెడ్జ్ పెంచుకోలేము. సో వీ వాంటెడ్ టు గో విజిట్ అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్, గెట్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్. అండ్ ఆ ఎక్స్పీరియన్స్తో రిటర్న్ వచ్చి వీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ అవర్ ఓన్. సో అట్లా హైదరాబాద్కి రిటర్న్ రావడం, అబ్సల్యూట్ మిల్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు అమెరికాలో ఐటీ ఇండస్ట్రీలో పనిచేశారు. సో అంటే మీరు హైదరాబాద్కి వచ్చి మీకు ఒక ఐటీ ఇండస్ట్రీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడం అనేది చాలా ఈజీగా, చాలా చిన్న విషయం కూడా. బట్ అంటే మీ కుటుంబ నేపథ్యానికి సంబంధం లేని ఒక అగ్రికల్చరల్ ఫార్మింగ్ లాగే చెప్పుకోవచ్చు. సో ఒక డైరీ ఫామ్ ని స్టార్ట్ చేయాలని అసలు మీకు ఎక్కడ స్టార్ట్ అయింది ఆలోచన? యాక్చువల్లీ రిటర్న్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు మేము ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి, సో ఒక ఐటీ స్టార్ట్అప్ చేసుకుని ఉండొచ్చు, ఒక యాప్ చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు అందరూ యాప్స్ చేస్తున్నారు. ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీరు అన్నట్టు ఏదైనా చేయొచ్చు. బట్ మేము ఎంచుకున్న ఈ పర్టికులర్ ఫీల్డ్ టోటలీ బిజినెస్ పరంగా పెట్టింది కాదండి. ఇట్ వాస్ మోర్ ఆఫ్ అ పర్సనల్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్. నిజం చెప్పాలి అంటే ఇట్ వాస్ మోర్ ఆఫ్ అ ఫ్యాసినేషన్ ఫర్ మై హస్బెండ్. ఆయన కెమికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల మెషినరీ ఇవన్నీ కూడా ఆయనకి ఎప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ప్లస్ మళ్ళీ క్యాటిల్, సాయిల్, దానికి దగ్గరగా ఆ ఇంట్రెస్ట్ కూడా చాలా ఉండేది. ప్లస్ రిటర్న్ వచ్చిన తర్వాత ఏది చేసినా కూడా వీ వాంటెడ్ ఇట్ టు బి సంథింగ్ రిలేటెడ్ టు ఫుడ్ ఇండస్ట్రీ. బికాస్ మనకి ఎస్పెషలీ ఈ పర్టికులర్ టైంలో అందరూ మనం రియలైజ్ అయింది ఏంటంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా, అది రెయిన్, షైన్, గుడ్ డేస్, బ్యాడ్ డేస్, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కంపల్సరీ మనకి కావాల్సింది ఫుడ్ ఒకటండి. ఫుడ్ ఒకటి, హెల్త్ సెటప్ ఒకటి, ఏదైనా కరెక్ట్. ఎటువంటి సిచ్యువేషన్ అయినా, ఇప్పుడు కోవిడ్ టైంలో మనం అందరూ తెలుసుకున్నది, అన్ని మూసేసిన ఫుడ్, హాస్పిటల్స్ మటుకు మూయలేము. బికాస్ దట్ ఇస్ సంథింగ్ మన సర్వైవల్కి కావాల్సిన బేసిక్, అంత ఇంపార్టెంట్. ఆ ఫుడ్లో కూడా పాలు అని వచ్చేటప్పటికి అది ఎవరైనా సరే, చిన్నపిల్లలు కానివ్వండి, వయసులో ఉన్న వాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఫామ్ ఏదైనా అయి ఉండొచ్చు, పాలు మటుకు ప్రతి ఒక్కరం తీసుకుంటాం. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పాలు లేకుండా ఒక డే గడవడం చాలా కష్టం, అన్లెస్ మీరు టోటల్ వీగను ఇట్లా బ్లాక్ కాఫీ అట్లా ఏదైనా తీసుకుంటే తప్ప. పాలు అనేది అట్లీస్ట్ 85% ఆఫ్ ద మనకి ప్రతి మీల్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అటువంటి మిల్క్లో మాకు బాగా కలుషితం ఉంది అని అనిపించింది.
న్యాచురల్గా అరే ఇది బాగుంది, ఈ గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగితే మనం వీ హ్యావ్ టేకెన్ గుడ్ హెల్త్ ఇన్ టు అవర్ బాడీ అనే ఫీలింగ్ లేకపోయింది. ఇన్ఫాక్ట్ చాలా మందితో మాట్లాడుతుంటే అమ్మో ఇవాళ రేపు దొరికే పాలు తాగడం కంటే డాక్టర్లే మానేయమంటున్నారని చెప్పేవారు. సో మాకేమనిపించిందంటే అంత ఇంపార్టెంట్ అయిన పాలని సరిగ్గా దొరకట్లేదు అని మానేయడం కరెక్ట్ కాదు. ఇదేం ఊర్లలో దొరికే పాలు కాదు తాగడానికి అని. సో మార్నింగ్ మనము మొదలుపెట్టేది పాలతోనే, రాత్రి పనుకునేటప్పుడు మజ్జిగ కానీ పాలతోనే. సో అలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్ హ్యాస్ టు బీ మిల్క్ అండ్ డైరీ ఇండస్ట్రీ అని చెప్పి డైరీ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం. దట్ ఈస్ టు వీ వాంటెడ్ టు గివ్ సంథింగ్ విచ్ ఇస్ హెల్తీ ఫర్ ఎవ్రీబడి ఇన్ అఫోర్డబుల్ రేంజ్. ప్లస్ వీ వాంటెడ్ టు హ్యావ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డయాబెటీ. ఇవన్నీ కలిపిందే అబ్సల్యూట్ మిల్క్ అండి. సో ఇప్పుడు మిల్క్ అనేది చాలా లైఫ్ టైం తక్కువ ఉన్న ప్రోడక్ట్. మిల్క్ అనేది అంటే అది నిమిషాల్లో ఉండొచ్చు, గంటల్లో ఉండొచ్చు దాని లైఫ్ టైం. వేరెవర్ అదే విధంగా గ్రోసరీస్ కి సంబంధించి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. సో మీరు కావాలంటే గ్రోసరీస్ బిజినెస్, సూపర్ మార్కెట్ బిజినెస్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో మీకు ఈజీగా ఉంటుంది. సో ఎందుకు చాలా తక్కువ లైఫ్ టైం ఉన్న ఫుడ్ ప్రోడక్ట్ ని మీరు ఒక బిజినెస్ గా ఎంచుకున్నారు? నేను ఇందాక చెప్పినట్టు మనకు పప్పు అనేది ఒకరోజు తినొచ్చు, ఒకరోజు తినకపోవచ్చు, కూరగాయ ఒకరోజు తినొచ్చు, ఒకరోజు తినచ్చు. కానీ పాలు లేకుండా రోజు గడవదండి ఏదో ఒక ఫామ్లో. సరే అది కాఫీగా మనం డే మొదలయ్యేదే కాఫీ టీ. ఒక రోజు మనకు పాలు రాలేదు, కాఫీ టీ తర్వాత పిచ్చెక్కిపోతుంది, ఇంట్లో గొడవలు అయిపోతాయి, నా కాఫీ రాలేదు పొద్దున, అంత ఇంపార్టెంట్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ రీప్లేసబుల్. అటువంటి ప్రోడక్ట్ పాలు అండి. సో అందుకని దాని ఇంపార్టెన్స్, దాని ప్లేస్ ఎవరు తీసుకోలేరు. సో అది అండ్ ప్లస్ ఈ డైరీ ఫామ్లో ఏంటి అంటే మేము ఏ ప్రోడక్ట్ చేసినా సోర్స్ నుంచి మొత్తం మేమే చెయ్యాలి అని అనుకున్నామండి. అంటే పాలు అంటే ఏదో గ్లాస్ ఆఫ్ పాలు ఆ రోజు ముందు రోజు తిండి తెచ్చి ఇచ్చినట్టు కాదండి. ఇట్ వాస్ అ జర్నీ. ఎలా అంటే ఒక స్వచ్ఛమైన, ఇవాళ పొద్దున్న మనం ఒక గ్లాస్ పాలు తాగామంటే ఆ స్వచ్ఛమైన పాలు మీకు దగ్గరికి చేరడానికి ఇట్ ఈస్ నాట్ అ వన్ డే థింగ్, ఇట్ ఈస్ అ జర్నీ అండి. ఒక 6 నెలల సంవత్సరపు జర్నీ. వీ వర్ రెడీ టు టేక్ దట్ జర్నీ. క్యాటిల్ని తీసుకురావడం దగ్గర నుంచి, ఫీడ్ ఇవ్వడం దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ వీ వాంటెడ్ టు డూ అండ్ గివ్ అ హెల్తీ గ్లాస్ ఆఫ్ మిల్క్ వే మేము ఖచ్చితంగా చెప్పగలం ఇది స్వచ్ఛమైన పాలు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మా దగ్గర చేసి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, సపోజ్ ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ తీసుకున్నాం అంటే దాని ఇన్పుట్టో దాని అవుట్పుట్టో ఏదో ఒక చోట వేరే చేతులు మారడమో ఆర్ ఇంకో చోట ప్రాసెస్ చేయడమో ఏదో జరుగుతుంది. బట్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి సాయిల్ దగ్గర నుంచి, ఫీడ్ దగ్గర నుంచి, దాన్ని పిండడం దగ్గర నుంచి, దాని ప్రాసెసింగ్ దగ్గర నుంచి అన్నీ మా అంబ్రెల్లా కింద జరిగితే ఒక స్వచ్ఛమైన ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ మాకుండి మొత్తం సైకిల్ ఇలాంటి మోడల్లో అసలు ఎవరు చెయ్యట్లేదు అని అనిపించి మిల్క్ తీసుకొని ఈ పర్టికులర్, ఈవెన్ దో ఇట్స్ అ రిస్కీ థింగ్ బికాస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ అండ్ ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అ హెల్తీ ప్రోడక్ట్. అందుకని ఆలోచించి ఇది తీసుకొని మొత్తం ఛాలెంజ్ అయినా కూడా ఒక అంబ్రెల్లా కింద, అంటే డైరీ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ రెండు ఒక అంబ్రెల్లా కింద పెట్టడానికి ఎంతో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఇది పెట్టడం జరిగిందండి. సో అదేవిధంగా మీరు ఫస్ట్ బిజినెస్ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయడానికి సో ఏ రిక్వైర్మెంట్స్ ని మీరు ఏర్పాటు చేసుకున్నారు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో? సో బేసికలీ ఏమవుతుందంటే అండి, ఒక డైరీ ఫార్మ్ అంటే మనకి యూజువల్లీ ఎలా ఉంటుందంటే ఒక షెడ్ ఉంటుంది, షెడ్ వేసేస్తాము, ఆవులను గేదెలను తీసుకొచ్చి కట్టేస్తాము, మార్నింగ్ సాయంత్రం బీహార్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తాం, పిండేస్తాం, అయిపోతుంది అనుకుంటారు. ఇట్ ఇస్ చేయాలంటే కూడా అలా కూడా చేయొచ్చండి. బట్ మాకు రైట్ ఫ్రమ్ డే 1 మా థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంది. నేను చెప్పినట్టు స్వచ్ఛమైన పాలు గ్లాస్ తాగుతున్నాము అంటే దాన్ని 100% నేను గ్యారంటీగా బల్లగుద్ది చెప్పగలగాలి మీరు తాగేది అంతే స్వచ్ఛమైనది. సో మాకేంటంటే రైట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి మనం కొంటున్నాము, మనం ఒక ప్రోడక్ట్ కొంటున్నాము అంటే వీ వాంటెడ్ టు టెల్ అ స్టోరీ టు దెమ్. అసలు ఎలా వచ్చింది మీకు, వీ వాంటెడ్ టు రిలేట్ అ స్టోరీ టు దెమ్. సో దానికోసం ఇనిషియల్ సెటప్ అంటే జస్ట్ ఇలా క్యాటిల్ తెచ్చేయడం కాదండి. సో ఫస్ట్ ఏంటంటే ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ల్యాండ్ తీసుకున్న తర్వాత ఆ ల్యాండ్లో కూడా ఇంతకుముందు కెమికల్స్ ఉంటాయి, ఏమన్నా అయి ఉండొచ్చు. ఎన్ని ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు మీరు మీ ఫార్మ్ కి? మా ఫస్ట్ ఇనిషియలీ ఒక 50 acres 50 ఎకరాలు తీసుకున్నామండి. 50 ఎకరాలు తీసుకొని దాన్ని ఫస్ట్ పండించడం జరిగింది. ఒక ఫస్ట్ అంటే మేము US నుంచి రాగానే కూడా 2012లోనే ల్యాండ్ తీసుకున్నాం యాజ్ సూన్ యాజ్ వి రిటర్న్. దాన్ని ఒక 3-4 years కేవలం కల్టివేషన్ ఇవ్వడం, అంటే ఎటువంటి హార్మోన్స్ ఎటువంటివి వాడకుండా రసాయన న్యాచురల్ కల్టివేషన్ మెథడ్లో కల్టివేషన్ చేయడమే జరిగింది కేవలం. ఆ తర్వాత మెల్లగా ఒక 3-4 ఏళ్ళ తర్వాత మేము మెల్లగా కొంచెం క్యాటిల్ని అట్లా తీసుకురావడము స్టెప్స్లో స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ అబ్సల్యూట్ మిల్క్ మనము చూస్తే మా బ్రాండ్ ఫామ్ అయింది 2018లోనే, కానీ అంతకుముందు మేము 4-5 ఏళ్ళకు ముందు నుంచే మాకు ఫామ్ తీసుకోవడము, క్యాటిల్ని తీసుకురావడము అన్నీ జరిగాయి. బికాస్ ఏంటంటే ఇట్స్ అ జర్నీ దట్ వీ వాంటెడ్ టు లెర్న్.
సాయిల్ దగ్గర నుంచి న్యాచురల్ మెథడ్లో దాన్ని చేసుకుంటూ ఫీడ్ మెల్లగా పండించుకుంటూ చిన్న చిన్న బ్యాచెస్లో క్యాటిల్స్ని తెచ్చుకుంటూ. సో ఎలా అంటే ఇప్పుడు క్యాటిల్ అనేది మనం తెచ్చుకున్న తర్వాత ఇట్స్ నాట్ వన్ డే థింగ్ అండి. వాళ్ళు క్యాటిల్ తెచ్చుకున్నాము అయిపోయిందని కాదు, క్యాటిల్ తెచ్చుకున్న తర్వాత డ్రై పీరియడ్ అవుతుంది. సో అది మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ క్యాటిల్ తీసుకురావాలి. సో ఒకటేసారి మనం 100 క్యాటిల్ని తెచ్చేసుకుంటే కుదరదండి. మీకున్న బడ్జెట్లో ఫస్ట్ ఒక 25 తెచ్చుకుంటారు, అవి మిల్క్ చేసి దాన్ని కొంచెం అవి సెట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం డ్రై పీరియడ్లో మళ్ళీ ఇంకో సైకిల్లో ఇంకొన్ని క్యాటిల్ తెచ్చుకుంటారు. సో బేసిక్ ల్యాండ్, ఫీడ్, క్యాటిల్ అనేది ఫస్ట్ స్టెప్ అండి. సో అది బేసిక్ స్టెప్ లాగా స్టార్ట్ చేసాం మేము కూడా. కానీ దాన్ని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2-3 ఇయర్స్ సైకిల్స్లో వేరే తీసుకొచ్చి త్రూ అవుట్ ద ఇయర్ మనకు పాలు వచ్చేటట్టు ఉండాలి. బికాస్ మనకున్న క్యాటిల్ అన్నిట్లోనూ అన్ని క్యాటిల్ అన్ని వేళలా పాలు ఇవ్వరు. వాటికి డ్రై పీరియడ్స్ ఉంటాయి, కొన్ని పాలు ఇవ్వడం ఆపేస్తాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి ఉండడం వల్ల. సో అలా సైకిల్స్లో తీసుకొచ్చి మొత్తం అంతా సైకిల్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్లో మేము బల్క్లో పాలు బయటకి ఇచ్చేసేవాళ్ళం. బయటకి ఇచ్చేసి సేరే ఇది కరెక్ట్ కాదు అంటే బికాస్ వీఆర్ జస్ట్ ఇంకా సైకిల్ నేర్చుకుంటున్నాం కాబట్టి అంతా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అబ్సల్యూట్ మిల్క్ స్టార్ట్ చేయడం. బట్ ల్యాండ్, క్యాటిల్, ఫీడ్ అన్నీ సెటప్ అయిన తర్వాత అప్పుడు మెషినరీ తీసుకొని ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి 2018లో అబ్సల్యూట్ మిల్క్ బ్రాండ్ అనేది స్టార్ట్ చేసాం. సో అంటే మీ బిజినెస్ కోసం, మీ డైరీ ఫామ్ కోసం ఈ క్యాటిల్ని ఏ కైండ్ ఆఫ్ క్యాటిల్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే గేదెలు కానీ ఆవులు కానీ? సో క్యాటిల్ మెయిన్గా మన దగ్గర బఫ్లోస్ అన్ని ముర్రా బఫ్లోస్ ఉంటాయండి. క్యాటిల్ వచ్చేటప్పుడు చాలా వరకు దేశీవాలి ఆవులే ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ప్రస్తుతానికి గిర్రు, కాంగ్రేజు, చాలా లోకల్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి. ఇనీషియల్లీ తెచ్చినప్పుడు కొన్ని హెచ్ఎఫ్స్ అవి కూడా తెచ్చాము, ఇప్పుడు అసలు అవి లేవు. సో ఇనీషియల్ తెచ్చినప్పుడు మేము కూడా అన్ని రకాలు తెచ్చామండి. అన్ని రకాలు తెచ్చి ట్రై చేసి అన్నీ చేసి మేము కూడా వీ లర్న్ ఇన్ దిస్ ప్రాసెస్ అనమాట. లర్న్ చేసి ఏ పాలు ఎట్లా హ్యాండిల్ చేయాలి, క్యాటిల్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు అన్ని క్యాటిల్ అన్ని టెంపరేచర్స్లో ఉండలేవు, ఎట్లా హ్యాండిల్ చేయాలి, అట్లా తీసుకొచ్చిన తర్వాత పాలు వచ్చిన తర్వాత కూడా దాంట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ పాలను ఒక రోజులో ఇరిగిపోతాయి. సో దాన్ని చేయడానికి ఏమేమి చేసాం. సో దాని తర్వాత ఆ నెక్స్ట్ థింగ్ వాస్ ఇంట్రడ్యూసింగ్ మెషినరీ అనమాట. సో క్యాటిల్ని తీసుకొచ్చి సెట్ అయిన తర్వాత ఆ తర్వాత చేసి మెషినరీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ముర్రా జాతి గేదెలు రోజుకి ఎన్ని లీటర్ల పాలు మనం తీసుకోవచ్చు? ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది ముర్రా జాతి? అంటే లీటర్స్ అనేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు కొందరు మనం చూసామంటే కొన్ని 20 ఇచ్చేసింది, కొన్ని 30 ఇచ్చేసింది, అట్లా మనం మిల్క్ మెషిన్స్ లాగా ట్రీట్ చేస్తే పాలు అనేది వస్తాయండి. మా పర్టికులర్ ఫామ్ దగ్గరికి వచ్చేటప్పుడు కానీ మా క్యాటిల్ యావరేజ్ తక్కువ ఉంటుంది. ద రీజన్ బీయింగ్ మా దగ్గర మేము ఫ్రీ గ్రేజింగ్ చేస్తాం క్యాటిల్ని. ఇప్పుడు ఎలా అంటే తీసుకొచ్చి షెడ్లో కట్టి పడేసాము అంటే ఆ క్యాటిల్ మేబీ మాకు 20 లీటర్లు ఇచ్చింది, 15 లీటర్లు ఇచ్చింది, 10 లీటర్లు ఇచ్చింది. అండ్ బర్రెలు యూజువలీ కొంచెం బఫ్లోస్ తక్కువ ఇస్తాయి, ఆవులు కొంచెం ఎక్కువ ఇస్తాయి పాలు. సో వచ్చిందని అంటారు. కానీ మా దగ్గర ఏం చేస్తామంటే మేము క్యాటిల్ని పొద్దునే మిల్కింగ్ అయిపోయిన తర్వాత ఫ్రీ గ్రేజింగ్ అని మొత్తం ఫామ్లో వదిలేస్తామండి. సో అవే న్యాచురల్ పద్ధతిలో వెళ్ళి ఫ్రీ గ్రేజింగ్ చేసి తిని మళ్ళీ ఈవినింగ్ 2-3 ఆ టైంకి మా పౌండ్లో నీళ్ళు తాగి 2-3 ఆ టైంకి షెడ్ దగ్గరికి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత దానికి మళ్ళీ తిన్న దాంట్లో ఏం సరిపోలేదని అడిషనల్ సప్లిమెంట్స్ మేము అక్కడ సూపర్ నేపియర్, కోఫోర్ అని గడ్డలు పెంచుతాం మేము. వాటిని ఇచ్చి మళ్ళీ ఫీడ్ ఇచ్చి ఆ తర్వాత వాటిని మిల్కింగ్ చేయడం, దూడలకి పాలు ఇచ్చిన తర్వాత మిల్కింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సేమ్ థింగ్ అండి, మనం ఒకటే చోట కట్టేసి వాటికి ఫీడ్ ఇచ్చేసి పొద్దున రాత్రి మిల్క్ మెషిన్స్ లాగా వాడితే ఎక్కువ వస్తుంది. అవి న్యాచురల్ పద్ధతిలో బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి తిరిగి ఫ్రీ గ్రేజింగ్ చేసి వస్తే యాక్చువల్లీ పాలు తక్కువే వస్తాయి. కానీ ఇట్స్ ద సేమ్ థింగ్ అండి, మనకి గంగిగో పాలు గంటెడైన చాలు అనే సామెత ఉన్నట్టు ఇప్పుడు నార్మల్గా మిల్క్ మెషిన్ లాగా 20 లీటర్లు ఇచ్చే క్యాటిల్ కంటే అదే 10 లీటర్లు ఫుల్ న్యూట్రియంట్స్తో ఎన్రిచ్తో ఉన్న పాలు మచ్ మోర్ బెటర్. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మనకి ఇప్పుడు పాలల్లో విటమిన్ ఎన్రిచ్డ్ పాలు అని, ఫార్టిఫైడ్ మిల్క్స్ అని, ఆర్ ఎన్హాన్స్ న్యూట్రియంట్స్ మిల్క్స్ అని చేస్తున్నారు. పాలే సహజంగా మీకు న్యూట్రియంట్స్తో వస్తాయి, మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఎన్హాన్స్ చేయాలండి? ఇది సోర్స్. ఇక్కడ మనకి సోర్సు, ఆ క్యాటిల్కి ఇచ్చే ఫీడ్, దానికి ఇచ్చే మేత, ఇవన్నీ ఇంపార్టెన్స్లోకి వస్తాయి. ద రీజన్ బీయింగ్ ఇప్పుడు క్యాటిల్ ఫ్రీ గ్రేజింగ్ పంపించామనుకోండి, న్యాచురల్ పద్ధతిలో వాటి బాడీలోనే విటమిన్ డి వస్తాయి, అదే ఇచ్చే పాలలో ఆ న్యూట్రియంట్స్ వస్తాయి. మీరు ఎన్రిచ్ దాన్ని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో క్యాటిల్ మనము ఏ జాతి క్యాటిల్ నుంచి మనకు పాలు వస్తున్నాయి అనే పాయింట్ కంటే ఆ క్యాటిల్ అది దేశీ కానివ్వండి, లైక్ బఫ్లో కానివ్వండి, కౌ కానివ్వండి, దాంట్లో ఏ బ్రీడ్ అన్నా కానివ్వండి, ఆ బ్రీడ్కి మనం ఏం ఫీడ్ ఇస్తున్నాము, ఆ బ్రీడ్ని మనం ఎలా చూసుకుంటున్నాము, పిండిన తర్వాత ఆ పాలను ఎలా ప్రాసెస్ చేస్తాం, అవి చాలా ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ రేపు ఏమైపోయిందంటే బ్రీడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి అసలు క్యాటిల్ని ఎలా చూసుకోవాలనే పాయింట్ అందరూ వదిలేస్తున్నారు. సో ఆ పాయింట్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు అస్, అండ్ మేము దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అదేవిధంగా దానా విషయంలో, ఫుడ్ విషయంలో
క్యాటిల్కి ఇచ్చే ఫుడ్ విషయంలో సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ కైండ్ ఆఫ్ దానా ఇస్తారు మీరు? సో బేసికలీ క్యాటిల్ నేను ఇందాక చెప్పినట్టు మేము ఓన్గా ఫీడ్ గ్రో చేస్తాము. ఆ గ్రో చేసింది ఇస్తాం, కానీ మేము ఎక్కువ ఫ్రీ గ్రేజింగ్ మీద నమ్ముతామండి. ఇప్పుడు మా క్యాటిల్ని కూడా మేము చెప్పినట్టు పొద్దున వస్తుంది, బికాస్ క్యాటిల్కి ఒక ఇన్స్టింక్ట్ ఉంటుందండి. సో వెళ్ళి వాటిని వదిలేస్తే అవి వాసన చూసి వాటికి ఎవి కావాలో, వాటి బాడీలో ఏది తక్కువ ఉందో, యాక్చువల్లీ మనకు పుంగునూరు అన్న ఒక జాతి ఉంటుంది, ఆ క్యాటిల్కి మన ఇంటి బయట కడతారు. కట్టి అదేంటంటే అది ఓనర్ వాసన చూస్తుందంట. ఓనర్ స్మెల్ చూసి ఆ ఓనర్కి బాడీలో ఏది తక్కువ ఉందో ఆ స్మెల్ వల్ల పట్టి వెళ్ళి అది ఆ కైండ్ ఆఫ్ ఫీడ్ తీసి తిని ఆ టైప్ ఆఫ్ పాలు ఇచ్చేదంట. ఆవుకు అంత ప్రత్యేకత ఉంటుంది, ఇది మీరు వినే ఉండొచ్చు. సో అలా మనం ఏంటంటే వాటిని ఒక పర్టికులర్ ఫార్మ్ షెడ్లో కట్టేసి మనం వేసిన దాని ఇస్తే అందరికీ సేమ్ ఇస్తున్నాం. ఇట్స్ నాట్ లైక్ దట్. సో వాటిని సహజ పద్ధతిగా వదిలేస్తే వాళ్ళ బాడీ వాటికి ఏం కావాలో అవి వెళ్ళి తిని తెస్తారు. సో దాంతో అవి ప్రొడ్యూస్ చేసేవి ఇంకా మచ్ మోర్. ఆ స్పూన్ఫుల్ ఆఫ్ మిల్క్లో అయినా ఇట్ ఇస్ ఫుల్లీ న్యూట్రిషియస్, ఇట్స్ మచ్ మోర్ న్యూట్రిషియస్ ఫర్ దట్ లిమిటెడ్ క్వాంటిటీ. సో అందుకే న్యాచురల్ గ్రేజింగ్ని చాలా ఎక్కువ నమ్ముతాం మేము. అవి కాకుండా మేము పండించే గ్రాస్ లైక్ నేను చెప్పినట్టు సూపర్ నేపియరు, కోఫోరు ఇట్లా ఇవి పండిస్తాం. సూపర్ నేపియర్ కొంచెం తీయగా ఉంటుంది, సో అవి కొంచెం ఇష్టంగా తింటాయి. అండ్ ప్లస్ ఈ డ్రై మేత అన్ని ఇచ్చినట్టు అవి కూడా ఏవైనా సరే మా ఫామ్లోవే కోసి అవి చేసి మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మార్కెట్లో చాలా రకాల మిల్క్ ప్రోడక్ట్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఒక కస్టమర్ ఎందుకు అబ్సల్యూట్ మిల్క్ని ప్రిఫర్ చేసుకోవాలంటే దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు సేమ్ థింగ్ అండి. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళామంటే రోజుకు కొత్త బ్రాండ్ వస్తుంది అండ్ రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొత్త బ్రాండ్స్ వస్తున్నాయి. ఎందుకు మీ పాలే, అందరూ వాళ్ళ పాలు బెస్ట్ మిల్క్ అనే చెప్తారు. అలాంటప్పుడు మన పర్టికులర్ పాలే ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటే దానికి మనము వన్ థింగ్ నేనేం చెప్పాను, పక్కన వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తున్నారో నేను చెప్పలేను, కానీ నా పాలు గురించి అయితే నేను చెప్పగలను. ఇప్పుడు నా పర్టికులర్ పాలు మీరు తాగే గ్లాస్ పాలు స్వచ్ఛమైన పాలు అని నేను ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతాను అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అండర్ ఆర్ సూపర్విజన్ ఇన్ ఆర్ ఫామ్. అంటే చైన్లో అంటే ఇప్పుడు గ్లాస్ పాలు ఇవాళ మీరు ఒక ప్యాకెట్ మీ ఇంటికి రాకముందు దాని వెనకాల ఒక 6 స్టెప్స్ వెనకాలకి వెళ్తామండి. ఇప్పుడు ప్యాకెట్ పొద్దున్న మనం వేసాడు, ఆ ప్యాకెట్ తీసుకుని కట్ చేసుకున్నాం, పోసాం, తాగేసాం. కానీ ఆ ప్యాకెట్ మీ ఇంటికి చేరడానికి ఎన్ని స్టెప్స్, మనం ఒక 7-8 స్టెప్పులు వెనకాలకి వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ ఏంటండి, వెళ్ళి పాలు తీసుకొచ్చాము ట్యాంక్ నుంచి మనం నేను అడిగాను అనుకోండి దీని ముందు ఏం స్టెప్ జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? ఏదో మెషిన్కి వెళ్ళి ఉంటే పాలు కొట్టుంటారు, తెచ్చుంటారు, మాకు ఇచ్చుంటారు. ఇట్స్ నాట్ 1 or 2 స్టెప్స్ అండి, యూ హ్యావ్ టు గో 6-7 స్టెప్స్ బ్యాక్. సో 6-7 స్టెప్స్ అనేటప్పుడు నేను ఎక్కడి నుంచి చెప్తున్నానంటే క్యాటిల్, ఫస్ట్ ఎటువంటి క్యాటిల్ని తీసుకొచ్చాం, క్యాటిల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఆ క్యాటిల్కి ఏం ఫీడ్ ఇస్తున్నాం, ఆ ఫీడ్ ఇచ్చిన తర్వాత ఆ క్యాటిల్ దగ్గరే ఆ క్యాటిల్ ఎంత హ్యాపీగా ఉంటున్నాయి. ఆర్ దేర్ హ్యాపీ క్యాటిల్ అంటే మేము క్యాటిల్ దగ్గర వాటి దూడల్ని కూడా ఉంచుతాం, ఏం సపరేట్ చేయడం అలా ఏం జరగదు అనమాట. ఆ దూడలు ఫుల్గా తాగిన తర్వాతే మిగిలిన పాలని ఇవ్వడం జరుగుతుంది, పిండి చేయడం జరుగుతుంది. సో హ్యాపీగా ఉంటున్నాయి ఆ క్యాటిల్. ఆ క్యాటిల్కి ఫుడ్ ప్రాసెసింగ్ అది ప్రాపర్గా మనం పిండిన తర్వాత ఎంతసేపటి లోపల ప్రాసెస్ చేస్తున్నాం, ఎటువంటి ప్రికాషన్స్తో ఆ ప్రాసెస్ చేసిన పాలని ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈ కండిషన్ సిటీకి తీసుకొచ్చి డెలివర్ చేస్తున్నాం. అయిన తర్వాత ఆ ఫ్లోర్లో తీసుకొచ్చి ఆ తర్వాత పొద్దున వచ్చిన తర్వాత ప్యాకెట్ ఆర్ బాటిల్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారు. ఇప్పుడు నేను అంత కష్టపడి తీసుకొచ్చి మీ ఇంటి ముందు పాలు ఏదో పెట్టిన తర్వాత మీరు ఒక 2-3 గంటల వరకు దాన్ని వదిలేసేసి ఆ తర్వాత ప్యాకెట్ తీసుకొని కాసిన పాలు ఇరిగిపోయిందంటే ఇరుగుతాయండి ఆబ్వియస్లీ, ఎందుకంటే మనం ఎటువంటి అడిటివ్స్ చెయ్యం కాబట్టి. సో ఇట్ ఇస్ నాట్ 1 or 2 స్టెప్స్ అండి, ఒక 5-6 స్టెప్స్, ఒక యూనిట్, ఒక 10 మంది 20 మంది కష్టమే మీరు తాగే స్వచ్ఛమైన ప్యాకెట్ పాలు అండి. ఓవర్ నైట్లో ఫామ్ అవ్వదు ఏదైనా. మొత్తం సోర్స్ నుంచి మనం చేసుకుంటూ వస్తే సోర్స్ అనేది మన ఫుడ్ సోర్స్ హెల్తీ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది ఈ కోవిడ్ టైమ్స్లో మన అందరికీ చాలా అర్థమైంది. That is the importance of a healthy cup of milk and we know that importance. So entire cycle is under our control and I can tell with guarantee this is exactly the milk that you wanted. Zero hormones, nutritious and chemical free fodder, జీరో ప్రిజర్వేటివ్స్ అండ్ అడల్టరెన్స్. ఈ 3 కాన్సెప్ట్స్ చాలా స్ట్రిక్ట్గా మేము పాటిస్తాం. సో అదేవిధంగా మార్కెట్లో కొన్ని పాల ప్యాకెట్లు 25-30 రూపాయలకి లభిస్తున్నాయి, బట్ అబ్సల్యూట్ మిల్క్ కొంచెం చిన్న ప్రైస్ రేంజ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. సో దానికి మీరేం చెప్తారు? సో ఏం లేదండి, యాజ్ నేను చెప్పినట్టు ఇప్పుడు మనము బల్క్లో ప్రాసెసింగ్ చేస్తారండి, ట్యాంకర్స్ వస్తాయి, వేరే చోట నుంచి సోర్స్ చేస్తారు. సో అది వాళ్ళ ప్రైసింగ్ అండి. నా పర్టికులర్ పాలకు ఇప్పుడు ఏ వాళ్ళు చేస్తాను, ఇప్పుడు ఒక పర్టికులర్ పాలు మనకి 150 రూపాయలు లీటర్ పాలు, 200 రూపాయలు లీటర్ పాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం 40-50 రూపాయలు ఉన్నాయి. సో మేము స్వచ్ఛమైన పాలు అందించాలనుకున్నప్పుడు మేమేమనుకున్నామంటే ఇప్పుడు సగటు మధ్యతరగతి వారు ఎవరైనా నార్మల్గా అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారండి. కానీ మేమేంటంటే అందరికీ హెల్తీ మిల్క్ ఇవ్వాలని అనుకున్నప్పుడు, మిల్క్ అండ్ ప్రోడక్ట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు
మేమేమనుకున్నామంటే మన ఉన్న పాలకంటే ఆ రేట్కి అయితే మనం ఇవ్వలేము, ఎందుకంటే మనం కార్నర్స్ కట్ చేయము, మనం ఏం మిక్సర్ చేయము, పాలు యాజ్ ఇట్ ఈస్ మనం వచ్చే దాంట్లో ఒక లిటిల్ మార్జిన్ వేసుకొని పెడితే ఎవరైతే పెట్టాలనుకున్న వాళ్ళకు కూడా సరే ఒక్క 10 రూపాయలు ఎక్కువ పెడితే నాకు హెల్తీ మిల్క్ వస్తుంది కదా నా పిల్లలకి అనే ఆలోచన మనం అందరం ఆఫర్ చేయగలం. అదే మనం 100-200 ఎక్కువ పెడితే ఎవడో ఆలోచించలేడు. పాలకే నెలను 10,000 ఖర్చు పెట్టాలంటే 2,000 ఖర్చు పెట్టే చోట నేను నెలకు 2,500 పెడితే నాకు మంచి పాలు వస్తుంది. నేను 600 నెయ్యికి పెట్టే చోట ఇంకొక 200-300 పెడితే 800 నాకు మంచి నెయ్యి వస్తుంది అని చెప్పి అలాంటి ఉద్దేశంతో మేము ప్రైజింగ్ కూడా మరీ మరీ హైగా కాకుండా ఒక రీచబుల్ రేంజ్లో, అలానే మరీ కమర్షియల్ దాంతో మేము కంపీట్ చేయలేము కాబట్టి ఒక మినిమం దాంతో మేము మా మిల్క్ కానీ ప్రోడక్ట్స్ కానీ పెట్టడం జరుగుతుంది. సో క్యాటిల్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు, ఒక డైరీ ఫామ్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు వెదర్ కండిషన్స్ అనేవి మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. సో అబ్సల్యూట్ మిల్క్ డైరీ ఫామ్లో సో వెదర్ కండిషన్స్ తగ్గట్టుగా మీరు క్యాటిల్ని ఎలా మెయింటైన్ చేస్తుంటారు? సో నిజం చెప్పాలంటే అండి మేము క్యాటిల్ని చాలా నార్మల్గా వదిలేస్తాం. క్యాటిల్కి ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ ఏం అవసరం లేదు. నిజంగా చెప్తే మన ఊళ్ళల్లో కూడా అవేం ఉండవు. దట్ ఈస్ ద న్యాచురల్. మనం ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ కోసం వాటిని షెట్ల కింద కట్టేసి వాటికి నీళ్ళు ఇచ్చేసి అడిషనల్ ఫీడ్లు ఇచ్చేసి ఎక్కువ ప్రొడక్షన్ కోసం మనము న్యాచురల్గా ఉన్న వాటిని మార్చేస్తున్నాం. మేము వాటిని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ క్లోజ్ టు నేచరే వదిలేస్తామండి. ఎండాకాలం ఎండల్లోనే వదిలేస్తాం. మా దగ్గర పాండ్ ఉంటుంది, అవి వెళ్ళి ఆ పాండ్లో పడుకుంటాయి, చల్లగా రిలాక్స్ అవుతాయి. సో మేము ఆర్టిఫిషియల్గా ఏమీ చేయమండి. వీ కీప్ ఇట్ క్లోజ్ టు నేచర్ బికాస్ యానిమల్కి ఆ ఇన్స్టింక్ట్ ఉంది అండ్ ఆ ఇన్స్టింక్ట్ ప్రకారం అది చేసుకుంటుంది. సో అడిషనల్గా నేను ఏసీలు పెట్టేసాను నా క్యాటిల్కి, జంబో కూలర్స్ పెట్టేశాను, స్ప్రింక్లర్స్ పెట్టేశాను అన్నీ చెప్పను. మేము మా క్యాటిల్ని నేచర్కి దగ్గరగానే ఉంచుతాం. దట్ ఈస్ హౌ ద క్యాటిల్ ఆర్ సపోజ్ టు బి. నార్మల్గా ఉన్నట్టు మేము షెడ్స్ వేస్తాం, ఫ్రీ గ్రేజింగ్ వేస్తాము, సమ్మర్స్లో కొంచెం వాటర్ స్ప్రింక్లర్స్ లాంటి చిన్న చిన్న చేంజెస్ చేస్తాం టు మేక్ ఇట్ లిటిల్ మోర్ కంఫర్టబుల్. కానీ వీ డోంట్ ట్రై టు టేక్ అవుట్ ద న్యాచురల్ ఇన్స్టింక్ట్. ఫ్రీగా నార్మల్గా మన న్యాచురల్ గ్రేజింగ్ ఎలా ఉంటుంది, ఆవులు గేదెలు ఎలా ఉండాలో అలా ఉంచుతామండి. అడిషనల్ గా దాన్ని మిల్క్ మెషిన్స్ గా కన్వర్ట్ చేయడం కోసం దాని ఇన్స్టింక్ట్ తీసేసి అడిషనల్ గా దాన్ని ఇంకా వెదర్ చేసేసి ఫ్యాట్ పెంచడం కోసం ఆర్టిఫిషియల్ ఏవి క్రియేట్ చేయమండి. వీ కీప్ ఇట్ ఇన్ ద మోస్ట్ న్యాచురల్ ఫామ్. ఆవు దూడలకు సంబంధించి మీరు చిన్న దూడలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే వాటికి ఫుడ్ ఇవ్వడంలో కానీ మిల్కింగ్ ఇవ్వడంలో కానీ? సో ఇప్పుడు చాలా మటుకు ఏమవుతుందంటే డైరీ ఫార్మ్స్ మమ్మల్ని కూడా చాలా మంది కస్టమర్స్ ఫోన్ చేసి అడుగుతారు, ఇప్పుడు మీకు ఆవులు ఉన్నాయి మరి మీకు దూడలు పుడితే ఏం చేస్తారు, మగపు దూడలు పుడితే ఏం చేస్తారు, ఆవు పాలు ఇవ్వడం ఆపేస్తే ఏం చేస్తారు. సో ఇలా చాలా మంది కస్టమర్స్ మమ్మల్ని కూడా అడుగుతారు. నేను ఇందాకే చెప్పినట్టు మేము ఏ రోజు దీన్ని టోటలీ బిజినెస్ పరంగా చూడలేదు. ప్లస్ మాకు ఇంట్రెస్ట్ ప్యాషను మనం చేయగలిగిన టైప్లో ఆలోచించి చేయడం జరిగింది. సో ఏం చేస్తామంటే మాకు దూడలు కూడా మా ఆవుల వెనకాలే కట్టేసి ఉంటాయి. సపరేట్గా దూడలన్నింటినీ సపరేట్ చేసి ఇంకో చోట పెట్టడము ఏమీ జరగదు. సో దూడల్ని చక్కగా క్యాటిల్ దగ్గరే ఉంచుతాం. అవి ఫీడింగ్కి ఎలాంటి ఫీడింగ్కి ఫ్రీ గ్రేజింగ్ వాడిని వదలలేము కాబట్టి అక్కడ ఉంటాయి షెడ్లో. పేరెంట్స్ వెళ్ళి ఫీడింగ్ అంతా చేసి వచ్చిన తర్వాత దూడలను వదిలి అవి పాలు తాగిన తర్వాతే మేము పిండుతాం. సో దట్ ఈస్ వై వీ కాల్ అవర్ క్యాటిల్ as హ్యాపీ క్యాటిల్. హ్యాపీ క్యాటిల్ ఇస్ హెల్తీ క్యాటిల్ అనేది మా నమ్మకం. సో లాస్ట్ 1 yearగా మనం పాండమిక్ సిచ్యువేషన్ని చూస్తున్నాం. దాదాపు లాస్ట్ మార్చ్ నుంచి ఆల్రెడీ 1 year కంప్లీట్ అయిపోయింది. సో పాండమిక్ సిచ్యువేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు డైరీ ఫామ్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? క్యాటిల్కి సంబంధించి కానీ ఎంప్లాయీస్కి సంబంధించి కానీ అదేవిధంగా ఫుడ్ ప్రాసెస్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కోవిడ్ అనేది అందరికీ చాలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అండి. అందరికీ ఓవర్ నైట్ వచ్చేసి అది ఒక పెద్ద ఛాలెంజ్ లాగా వచ్చేసింది. సో మా ఫామ్లో మేము రైట్ ఫ్రమ్ day 1 ఎప్పుడు హెల్త్ పరంగా ప్రికాషన్స్ తీసుకునేవాళ్ళు. మా వాళ్ళు ఎప్పుడు అంటే మా క్యాటిల్ని చూసుకునే వాళ్ళు అక్కడే ఫామ్లో ఉంటారు, ఆన్ సైట్ విత్ క్యాటిల్ ఉంటారు. వాళ్ళు పెద్ద బయటకు వెళ్ళడి ఎవరిని కలవడం అలాంటి విషయం ఇది ఎప్పుడు జరగదు. సో వాళ్ళు ఆన్ ఫామే ఉంటారు కాబట్టి మాకు యాక్చువల్లీ కోవిడ్ పరంగా అడిషనల్గా హడావిడి పడి ఏం చేయాల్సిన అవసరం రాలేదు ఫామ్లో. ఎందుకంటే మనకి స్టాఫ్ అంతా ఆన్ సైట్ మేము ఆల్రెడీ ఉండాల్సిన ఫస్ట్ నుంచి ఉన్నాయి. day 1 నుంచి మనకి జాగ్రత్తలు ఉండడము, ఆ ప్రికాషన్స్ పాటించడము అండ్ మన క్యాటిల్ లక్కీగా అంత హెల్తీగా ఉండడము ఎటువంటి సో ఆ జాగ్రత్తలు ఉన్నాయి. అండ్ ఎవరికి వాళ్ళ క్వార్టర్స్ కానీ సపరేషన్ అవన్నీ మనకి రైట్ ఫ్రమ్ day 1 ఉన్నాయి. ప్లస్ ఇది కాకుండా మన ప్రాసెసింగ్ యూనిట్లో ఎక్కడైతే మనం మిల్క్ అంతా ప్రాసెస్ చేస్తామో అక్కడ కూడా మనం అన్ని శానిటేషన్ స్టెప్స్ ఎప్పుడు ఫస్ట్ నుంచి మన శానిటైజర్స్ ఇప్పుడు ఇవన్నీ హడావిట్ చేస్తున్నారు. కానీ మనకు రైట్ ఫ్రమ్ day 1 మా వాళ్ళందరూ రాగానే చేంజ్ రూమ్ ఉంటుంది, అంతా నీట్గా క్లెన్స్ చేసుకొని హెడ్ గేర్ కానీ మాస్కులు కానీ ఏప్రిన్స్ కానీ మన ఫుడ్ వేర్ కానీ ఇవన్నీ యాక్చువల్లీ మన ఫుడ్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఇవన్నీ వేసుకోవాలి.
ఇప్పుడు ఏదో కోవిడ్ వచ్చింది ప్రతి ఒక్కటి వేసుకోవాలని చెప్తున్నాడు, కానీ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఒక పనిచేస్తున్నాము అంటే మినిమం జాగ్రత్తలు అవి. కాకపోతే కోవిడ్ టైంలో అడిషనల్గా టెంపరేచర్స్ చెక్ చేయడము, బాడీ టెంపరేచర్ చెక్ చేయడం, ఎవరైనా ఏమైనా కొంచెం నీరసంగా అనిపిస్తే వాళ్ళని వేరే వాళ్ళతో కలవనికపోవడం, ఒకసారి చెక్ చేయించుకొని రామండము, సిటీకి డెలివరీకి వెళ్ళొచ్చే వాళ్ళని సపరేట్ యూనిట్లో పెట్టడము, ఫామ్లో ఉండే అంటే మాకు సిటీకి వచ్చి డెలివరీ చేసే వాళ్ళని కూడా మా యూనిట్ దగ్గరే ఉంటారు, సో వాళ్ళని సపరేట్గా పెట్టడము, ఫామ్ వాళ్ళని సపరేట్గా పెట్టడం, ఇట్లాంటి కొన్ని అడిషనల్ ప్రికాషన్స్ తీసుకున్నాం. సో దట్ వెళ్ళొస్తే అందులో పీక్ ఒక సంవత్సరం క్రితం మనకి లాస్ట్ మార్చ్, ఆల్మోస్ట్ మనకు 1 year అయిపోతుంది కోవిడ్ స్టార్ట్ అయ్యి. సో లాస్ట్ మార్చ్ ఏప్రిల్ టైంలో కొంచెం పిల్లలు అంటే మాకు అందరూ యంగ్స్టర్స్ చిన్నపిల్లలు పనిచేస్తారు ప్లాంట్లో. చిన్నపిల్లలు అంటే వాట్ ఐ మీన్ ఇస్ ఇప్పుడు ఇంటర్ ఇలా డిగ్రీలు అలా కంప్లీట్ అయ్యి 22-23 years అట్లా ఫినిష్ అయిన వాళ్ళు, కొత్తగా కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇట్లా అంతా చిన్న యూనో పనిచేస్తూ వాళ్ళు ఆర్ రెస్పాన్సిబిలిటీ, ఆర్ ఎంప్లాయీస్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళ పేరెంట్స్ మాకు ఫోన్ చేసి మా పిల్లలు అక్కడ పర్లేదా, ప్రాబ్లం లేదా అనే టైప్లో, సో మేము అలా కలవకుండా అట్లాంటి అడిషనల్ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. సో ఇంత పెద్ద డైరీ ఫామ్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు క్యాటిల్కి వచ్చే వ్యాధుల పట్ల కూడా, వాటికి వచ్చే జబ్బుల పట్ల కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మెయిన్గా క్యాటిల్ ఎటువంటి జబ్బులు గురి అవుతుంటాయి అంటే ఇప్పుడు క్యాటిల్ అనేది మీరు అన్నట్టు చిన్నపిల్లల లాగే అండి, మన పెట్స్ లాగే. సో క్యాటిల్కి అసలు మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటామండి. క్యాటిల్కి ఎటువంటి రాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని ఆలోచిస్తుంటాం. కానీ కూడా ఏదో ఒక జబ్బులు వస్తూ ఉంటాయి. మన చంటి పిల్లలతో ఉన్నా, మన ఇంట్లో పెట్స్ ఉన్నా ఇట్లా జాగ్రత్తగా అలా వస్తూనే ఉంటాం. సో ఏమవుతుందంటే ఏదన్నా క్యాటిల్ మాకు ఆన్ హౌస్ ఒక కంటిన్యూస్ వెటనరీయన్ ఎప్పుడు ఉంటారు అండ్ రెగ్యులర్గా చెకప్స్ చేస్తుంటాడు. 1 in 15 days క్యాటిల్ని చెక్ చేయడం లాంటివి జరుగుతుంటాయి. అలా ఉన్నప్పుడు ఏదన్నా పర్టికులర్ క్యాటిల్ సిక్ అయినా అట్లా ఏమన్నా అనిపించినా కూడా ఇమీడియట్లీ దాన్ని క్వారంటైన్ చేసేయడం. ఇప్పుడు క్వారంటైన్ ఇవన్నీ కోవిడ్లో వచ్చాక అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని మేము మా ఫామ్లో ముందు నుంచే పాటించేవాళ్ళం. ఏదైనా వస్తే ఏదైనా సిక్ అనిపిస్తే దాన్ని సపరేట్ చేసేసి ముందే, ఆ సపరేట్ చేసిన తర్వాత దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ అయ్యి దానికి అంతా అనిపించిన తర్వాత అప్పుడు మళ్ళీ పూల్లో కలపడము అట్లా అంతా జరుగుతుంది. అంటే స్ప్రెడ్ కాకుండా చూసుకుంటాం బేసికలీ. ఏదైనా అంటే 90% రావు, ఎందుకంటే మేము అన్ని జాగ్రత్తలు బాగా తీసుకుంటాం. బట్ రావచ్చు, వచ్చిన తర్వాత కూడా వాటిని క్వారంటైన్ చేసి సపరేట్ చేసి అంతా అయ్యి హెల్తీ అనుకున్న తర్వాత డిసీజ్ క్యాటిల్ కాదండి, కొత్త క్యాటిల్ తెచ్చినప్పుడు కూడా, ఇప్పుడు మా ఫామ్లో క్యాటిల్ ఉన్నాయి కానీ ఆ క్యాటిల్ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త క్యాటిల్ని తీసుకొస్తాం బయట నుంచి. ఆ కొత్త క్యాటిల్ మళ్ళీ వచ్చిన తర్వాత అవి అడాప్ట్ అవ్వాలి మా ఫామ్లో పద్ధతులకి. సో ఏ కొత్త క్యాటిల్ని తీసుకొచ్చినా వాటికి కూడా సపరేట్ షెడ్ ఉంటుందండి మా దగ్గర. ఫస్ట్ వాటిని సపరేట్గా పెడతాం, సపరేట్గా పెట్టి అట్మాస్ఫియర్కి అంతా అలవాటు అయిన తర్వాత మళ్ళీ మా పుల్లు కలుపుతాం. సో ఏదైనా మా దగ్గర ఒక సిస్టమాటిక్ పద్ధతిలో జరుగుతుంది అనమాట. అది డిజీజ్ క్యాటిల్ కానివ్వండి, కొత్తగా వచ్చిన క్యాటిల్ కానివ్వండి, రీఫర్స్ అంటే ఇంకా ఇప్పుడే పుట్టిన దూడలు కానివ్వండి, రీఫర్ స్టేజ్లో ఉన్న క్యాటిల్ కానివ్వండి, ఇంకా అవి ఓన్గా వెళ్ళి తినలేని స్టేజ్లో ఉన్న క్యాటిల్ కానీ, ప్రతి ఒక్క దానికి దానికి సిస్టమ్ ఉందండి. సో ఒక సిస్టమాటిక్ పద్ధతిలో వెళ్ళడం వల్ల మాకు మెయింటెనెన్స్ కంపారిటివ్లీ ఈజియర్ అవుతుంది. మనం ఎంత సిస్టమాటిక్గా అన్ని లేఅవుట్ చేసుకోగలిగితే అంత ఈజీగా మనకు ఉంటుందండి. సో అదే విధంగా బ్రీడింగ్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీ యూనిట్ లో? అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఏదైనా ఉంటుందా, లేదంటే నేచురల్ పద్ధతిలోనే బ్రీడింగ్ జరుగుతుంది? మా దగ్గర నేను మీకు ఇందాక చెప్పినట్టు మేము క్యాటిల్ వెదర్ కోసమే ఇది ఆర్టిఫిషియల్గా వాడలేం. సో అలాంటప్పుడు ఇలాంటిది అనేది మేము ఏదైనా సరే న్యాచురల్ ప్రాసెస్, ఎనీథింగ్ విచ్ ఇస్ క్లోజ్ టు నేచర్, ఏదైతే న్యాచురల్ పద్ధతిలో ఎలా జరగాలో అలానే చేస్తాం. ఎక్కడైతే మన సంథింగ్ ఈజ్ రిక్వైర్డ్, ఇంకా అన్అవాయిడబుల్ మనం ఇంటర్వ్యూన్ చేస్తే తప్ప అవ్వదు అనే చోట తప్ప మేము ఆర్టిఫిషియల్గా ఏది వాడమండి. దట్ ఈస్ వాట్ వి స్ట్రిక్ట్లీ ఫాలో. సో బ్రీడింగ్ అనేది ఇంకా అసలు ఇంపార్టెంట్. సో అసలు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది జరగదు మా దగ్గర. న్యాచురల్ ప్రాసెస్లోనే హీట్కి వచ్చినప్పుడు వాటిని సపరేట్ చేసి అలా ప్రాసెస్, అది కూడా బ్రీడ్స్ అవి క్రాస్ అయ్యే, అది చేసేవి కూడా క్రాస్ అయ్యేది కూడా మేము చాలా జాగ్రత్తగా ఇండిజీనియస్ బ్రీడ్స్ని చూసుకొని ఏదో తీసుకొచ్చి చేసేసి నార్మల్ బ్రీడ్ కలిసిపోతే మళ్ళీ దేస్ నో పాయింట్. అంటే దాని ఆగిరి తగ్గట్టే దాన్ని తీసుకొచ్చారు కంకరాజ్, అంటే క్రాస్ బ్రీడ్ కాకుండా ఆ దాని పర్టికులర్ బ్రీడ్తోనే న్యాచురల్ మెథడ్లో చేయడం జరుగుతుంది. ఎనీథింగ్ ఆర్టిఫిషియల్ మేము చెయ్యమండి. సో అదేవిధంగా బయట మార్కెట్లో ఎక్కువగా కర్డ్ వచ్చేసి ఎక్కువ మనకి ప్యాకెట్స్ అవైలబుల్ అవుతుంది, బట్ ఎస్పెషల్లీ మీ అబ్సల్యూట్ మిల్క్ వాళ్ళు మాత్రం చిన్న చిన్న కుండల్లో ఇస్తారు. సో దాని గురించి యాక్చువల్లీ పెరుగు కుండల్లో చేద్దాం అనేది మా హస్బెండ్ ఐడియా అండి. సో ఇప్పుడు మా బిజినెస్లో కూడా మొత్తము నిజం చెప్పాలంటే టెక్నికల్ ఫామ్ పరంగా అంత, బికాస్ మా హస్బెండ్ కెమికల్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మొత్తం ఆయనే చూస్తారు. సో మమ్మల్ని చాలా మంది అడుగుతారు ఎలా చేస్తారు మీరు దాన్ని. సో నేను ప్రోడక్ట్స్ పరంగా, సిటీ పరంగా రావడం చూడడం, లాజిస్టిక్స్, మా హస్బెండ్ ఫామ్ పరంగా చూడడం జరుగుతుంది. సో ఇలా ప్రోడక్ట్స్ అన్నీ ఏది మేము బయట నుంచి కన్సల్టెన్స్ చేసింది కాదు, చాలా మటుకు ఇన్ హౌస్ తయారు చేసిన ప్రోడక్ట్సే. సో పెరుగు స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు అందరూ పెరుగు ఉంది, మనం సపరేట్గా ఏ ఉండదు. సో కుండలో పెరుగు చేద్దాం అన్నది ఎప్పుడూ ఐడియా ఉంది.
కొనింది అనమాట మా హస్బెండ్. సో ఏంటంటే మన ఊర్లలో చిన్నప్పుడు గడ్డ పెరుగు తినేవాళ్ళం. ఆ మట్టి కుండలు వేస్తే అదొక మంచి టేస్ట్ వస్తుంది, ఎందుకంటే ఫ్లేవర్ ఉంటుంది, ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా లాగేస్తుంది. అదొక గడ్డ పెరుగు ఉంటుంది, గడ్డ పెరుగు ఆవకాయ సపరేట్గా కుండల్లో చేసి అదండి. సో మన రూట్స్కి అసలు ఈ జనరేషన్ పిల్లలకి అలాంటివి ఏం తెలియట్లేదే అని చెప్పి ఆ టైప్లో స్టార్ట్ చేసి, ప్లస్ మళ్ళీ అది స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏంటంటే కుండలు ఏంటంటే మనం వెళ్ళి ఏదో యూనిట్కి వెళ్ళి తెచ్చేసుకోవడం కాకుండా దానికి కూడా వీ వాంటెడ్ టు యాడ్ అ పర్పస్ టు ఇట్. సో ఏమైందంటే కుండలు మేము కుమ్మరోలు ఊర్లోకి వెళ్ళి అక్కడ కుమ్మర్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకొని ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఇనిషియల్ వాళ్ళకి 5,000 10,000 రావడం కూడా చాలా కష్టంగా ఉంది నెలకి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ నెల వాళ్ళకి 50,000 60,000 దాకా వాళ్ళ ఫ్యామిలీస్ని పోషించడం జరుగుతుంది. సో అలా ఒక 5-6 కుమ్మర్ విలేజ్ని అడాప్ట్ చేసుకొని రెగ్యులర్గా మనం కుండలు వాళ్ళ దగ్గర నుంచే తీసుకొని చేయించడం జరుగుతుంది, మాన్యువల్గా చేసి మన చక్రం చేసి కుండలు, నాట్ ఫ్యాక్టరీ మేడ్ కుండలు. అంటే మా కస్టమర్స్ కొందరు ఫోన్ చేస్తారు, నిన్న కుండ కొంచెం పెద్దగా నిందండి, వాళ్ళు కొంచెం చిన్నగా నిందండి అని చెప్పి. నేను చెప్తాను అది చేతితో చేసే న్యాచురల్ కుండ అండి, మెషిన్ మేడ్ అంటే అన్ని మీకు ఒకటే కట్ వస్తుంది, ఇది మన కుమ్మరోలు చక్రం మీద చేసిన కుండ. సో మీకు అలానే ఉంటుంది, కానీ మీకు రావాల్సిన 500 గ్రాములు మీకు వస్తుంది, మా దాంట్లో అవసరమైతే ఒక 50 గ్రాములు ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు అని చెప్తాం. సో అందుకని వాళ్ళని అడాప్ట్ చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడం జరుగుతుందండి. ఆ కుండలు చక్కగా తెచ్చి మన కడిగి మన కుండల్లో కుండ పెరుగు చేయడం జరుగుతుంది. మీ యూనిట్ లో ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి సిబ్బందికి సంబంధించి సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? సో మేము ఫామ్ వర్క్ చూసుకోవడానికి వాటికి ఒక 20 మంది, అంటే మన క్యాటిల్ తగ్గట్టు ప్రతి బ్యాచ్కి ఒక సెట్ ఆఫ్ క్యాటిల్ మనుషులు ఉంటారండి. అక్కడ 20-30 మంది పనిచేస్తారు, ఫ్యాక్టరీలోకి 20-30 మంది పనిచేస్తారు. సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గానే మన ఫామ్లో ఒక more than 50 మెంబర్స్ పైన ఉంటారు మొత్తం యూనిట్ ఇదంతా కలిపి. ఇది కాకుండా మళ్ళీ ఇండైరెక్ట్గా ఇట్లా కుమ్మరోళ్ళని అట్లని ఇలా రకరకాలుగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చేయడం జరుగుతుందండి. అండ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ అంటే అందరూ బయట నుంచే కాకుండా మన లోకల్ ఎంప్లాయ్మెంట్ చేయాలని మన ఫామ్ ఉన్న చోటు చుట్టుపక్కల నుంచి కూడా హైర్ చేసి వాళ్ళని కూడా పెట్టుకోవడం జరుగుతుందండి. సో అడ్వర్టైజ్మెంట్ పరంగా సో మీరు ఎందుకు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ ఉపయోగించుకోవట్లేదు? అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు బస్సెస్ మీద కానీ ఫ్లెక్సీస్ మీద కానీ ఎక్కువగా అదర్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది, అదే విధంగా డైలీ వచ్చే న్యూస్ పేపర్స్ లో కానీ టీవీ మీడియాలో కానీ. సో మీరు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించి కొంచెం లిమిటెడ్ గా ఉన్నారు? సో నిజం చెప్పాలంటే అండి, మేము రైట్ ఫ్రమ్ డే వన్ ఎప్పుడు నాకు ఇప్పటికీ కూడా సపరేట్ మార్కెటింగ్ టీం లేదండి మాకు అబ్సల్యూట్ మిల్క్కి. సో నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ప్రోడక్ట్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. మనము చక్కటి ప్రోడక్ట్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్లీ ఇట్ విల్ మార్కెట్ ఇట్ సెల్ఫ్. దానికి మనం అడిషనల్ కోట్లు పెట్టి ఆర్ లక్షలు పెట్టి మార్కెట్ చేయాల్సిన అవసరం లేదని నేను నమ్ముతాను. ఇట్ మే నాట్ బి ట్రూ ఫర్ ఎవ్రీబడి, బట్ దట్స్ వాట్ నాకు ఇంతవరకు నా జర్నీలో. ఇప్పుడు అబ్సల్యూట్ మిల్క్ నేను ఫస్ట్ చేసిన ఆర్డర్ 5 కేజీల పన్నీర్ అండి. ఫస్ట్ డే వన్ మై ఫస్ట్ ఆర్డర్ వాస్ 5 కేజీల పన్నీర్ వాస్ మై ఫస్ట్ ఆర్డర్. టుడే వీ డూ మోర్ దెన్ వీ డూ 3,000 లీటర్స్ పర్ డే మనకు సిటీకే వస్తుంది మిల్క్. ఇట్ వాజ్ ఆల్వేస్ ప్రోడక్ట్ స్పోక్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ అండి. ఫుడ్ పరంగా మనకు ఒకటి ఎలా ఉంటుందంటే, ఒకటి మంచిది ఉంటే మనం ఆటోమేటిక్లీ అది మనకు నచ్చితే మనం చెప్తాం ఇంకో 10 మందికి. ఇఫ్ ద ప్రోడక్ట్ ఇస్ రియలీ గుడ్ అండి, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ద ప్రోడక్ట్ విల్ ఫీల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. కాకపోతే అప్రోచబిలిటీ పెట్టాలి, అంటే జనాలు దాన్ని ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడ తీసుకోవాలి ఇవన్నీ తెలియాలి. కాబట్టి వీ హ్యావ్ అ వెబ్సైట్, ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ ఉంటాయి, ఏ సూపర్ మార్కెట్స్లో మేము అవైలబుల్ ఉంటాం. ఇప్పుడు మిల్క్ ఇంటికి డెలివర్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలని ఎంక్వైరీస్ చేస్తారు. వెబ్సైట్లో కూడా నా ఫోన్ నెంబరే ఉంటుందండి. సో దట్ ఐ లైక్ టు బి కనెక్టెడ్ టు ద కస్టమర్స్ అనమాట. యాప్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు, సో దాని త్రూ డెలివర్ చేసుకోవచ్చు ఇళ్ళకి. మా వెబ్సైట్ absolutemilk.comలో డీటెయిల్స్ ఉంటాయి, లేదా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. కస్టమర్స్ దానికి కాల్ చేసినా మేము డీటెయిల్స్ ఇస్తాము. సో అండ్ కస్టమర్స్ కెన్ ఆర్డర్ దోస్ ప్రోడక్ట్స్ అండి. అదేవిధంగా డైరీ ఫార్మ్ బిజినెస్ లో ఛాలెంజెస్ అంటే ఎక్కువగా ఏమిటంటే ఫెయిల్యూర్స్ ఎక్కడెక్కడ కనిపిస్తుంటే ఎక్కువ ఫెయిల్యూర్స్? సో ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే అండి, మీరు అన్నట్టు యూత్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు జాబ్స్ చేయదలుచుకోలేదు, బిజినెస్ పెడతానని డైరీ ఫామ్కి చాలామంది మధ్య వచ్చి నన్ను కూడా అడుగుతూ ఉంటారు, పెట్టేద్దాం చేసేద్దాం. ఇప్పుడు డైరీ ఫామ్ అనేది ఇట్స్ నాట్ అ 1 డే బిజినెస్ అండి. ఇప్పుడు ఏదైనా వేరే బిజినెస్ అనుకోండి, ఒక మెషినరీ ఇన్స్టలేషన్ చేస్తాం, సెటప్ ఫస్ట్ 1-2 ఇయర్స్ ఛాలెంజింగ్ ఉంటుంది. ఒకసారి మీకు లైన్ మెషినరీ అంతా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాని పాటికి అది ప్రొడక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వేరేస్ డైరీ ఫామ్ వచ్చేటప్పుడు ఇట్స్ అ లైఫ్ స్టాక్ అండి. ఇట్స్ అ డే టు డే థింగ్. అంటే డే టు డే పూట నుంచి పూట, మార్నింగ్ టు ఈవినింగ్, పూట టు పూట చూడాలి. అది ఒక్క పూట మనం వదిలేసినా కూడా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండి. సో ఇట్ ఈస్ అ డే ఇన్ డే అవుట్. అయిపోయింది, నేను బిజినెస్ సెట్ చేసేసాను అని మంచిగా పడుకొని మనం వెకేషన్కి వెళ్ళొచ్చే లోపల ఆ వారం రోజుల్లో మొత్తం పాడైపోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ బిజినెస్ నేను ఎస్టాబ్లిష్ చేసి రిలాక్స్ అయిపోతాను అనుకునే బిజినెస్ కాదండి ఇది. అండ్ అట్ ద సేమ్ టైం నేను డైరీ బిజినెస్ చేస్తున్నాను, దీని నుంచి నేను కోటలు కట్టేయాలనుకుంటే ఆ బిజినెస్ కూడా కాదు ఇది. సో బేసికలీ ఇట్ ఈస్ సంథింగ్ ఓన్లీ నీకు ఆ ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్, ఆ డెడికేషన్ ఉంటేనే. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ సంథింగ్ నువ్వు ఇమీడియట్లీ ప్రాఫిట్స్ చూడలేవు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నేను క్యాటిల్ తెస్తున్నాను, అమ్మేస్తున్నాను, నాకు ప్రాఫిట్ వచ్చేస్తుంది, నాకు 6 నెలల్లో బిజినెస్లో ప్రాఫిట్ చూసాను అంటారు. 6 నెలల తర్వాత ఏం చేస్తారు?
డ్రై పీరియడ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, నీ దగ్గర ఒక ఎక్స్ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్తో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం తెచ్చేసావు. అది తెచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డ్రై పీరియడ్ వస్తుంది, ఎట్లా సర్వైవ్ అవుతావు? అంటే ఆ క్యాటిల్ అమ్మేసి మళ్ళీ తీసుకొస్తావా? అలా కాదండి. ఇప్పుడు మనకి ఒక పర్టికులర్ మనం ఏ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్లో అయినా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. నువ్వు 5 లక్షలు అనుకోవచ్చు, ఒక 10 లక్షలు అనుకోవచ్చు, ఒక 20 ఆవులు అనుకోవచ్చు, ఒక 40 అనుకోవచ్చు, ఒక 15 బర్రెలు అనుకోవచ్చు. సో బేసికలీ మనం ఏ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినా అది మనం ఒక 1 year వరకు ఫండ్ చేసేగలిగట్టు చేతిలో పెట్టుకొని స్టార్ట్ చేయాలండి. ఆర్ 1 year or 2 years వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెట్ ఆఫ్ క్యాటిల్ తెచ్చాను, అవి ఒక 7 నెలలు ఇస్తాయి, ఆ తర్వాత మళ్ళీ డ్రై పీరియడ్కి వెళ్తాయి కొన్ని. అప్పుడు నేను మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎందుకంటే అప్పుడు మీరు ఆర్డర్ స్టార్ట్ చేసి ఉంటారు, 50 లీటర్లు ఇస్తున్నారు, సగం డ్రై పీరియడ్కి వెళ్ళిపోయి 20 లీటర్లే వస్తున్నారు, మీకు బిజినెస్ పోతుంది. ఆ 30 లీటర్లు వదిలేస్తారా, లేదా బిజినెస్ పోతుందని ఎక్కడి నుంచో పాలు తెచ్చి ఇచ్చేస్తారా? సో అందుకని ప్రాపర్ ప్లానింగ్తో దిగాల్సిన బిజినెస్ అండి. ఇప్పుడు నేను వచ్చాను అమ్మేసాను నాకు ప్రాఫిట్ వచ్చిందంటే కాదు, ఇట్స్ అ సైకిల్, ఇట్స్ అ నెవర్ ఎండింగ్ సైకిల్. సో ఏ ఇన్వెస్ట్మెంట్తో అనేది పర్టికులర్ ఏమి ఉండదండి. ఇప్పుడు నువ్వు 20 క్యాటిల్తో స్టార్ట్ చేసావంటే ఓకే, మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత నేను 20 తెచ్చుకునే స్తోమత ఉండాలి. నువ్వు 5తో స్టార్ట్ చేసావంటే మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఇంకో 7 నెలల తర్వాత ఇంకో 5 తెచ్చుకునే కెపాసిటీ ఉండాలి. సో అట్లా ఇట్స్ నాట్ అ వన్ టైం థింగ్ అండి. సో ఏదైనా సిస్టమేటిక్గా పెట్టుకుంటూ పోవాలి. అండ్ ప్లస్ డైరీ ఫామ్లో ఏంటంటే ఓన్లీ డైరీ ఫామ్ చేసేసి నువ్వు పిండేసి అంతే స్వచ్ఛమైన పాలు కూడా ఇచ్చేసేయచ్చు. మాలాగా ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టాలంటే దెన్ యూడ్ హ్యావ్ టు గో ఫర్ లోన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బికాస్ యూనిట్ కూడా పెట్టాలి, మెషినరీ తీసుకురావాలి, అది సెటప్ చేయాలి. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము అంటూ ఉంటే ఇప్పుడు నేను మా హస్బెండ్ కూడా కలిపి యూనిట్ పెట్టేసేసి వాట్ ఈస్ ద సీక్రెట్ అండి, ఎలా మీరు ఇక్కడ వరకు రీచ్ అయ్యారు, మీరు అన్నట్టు ఇందాక అడ్వర్టైజ్మెంట్ లేదు ఏం లేదు. సో ఏంటంటే డే ఇన్ డే అవుట్ మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన లాస్ట్ 3.5 to 4 yearsలో ఒక్కరోజు కూడా మేము మానిటర్ చెయ్యని రోజు లేదండి. యూ హ్యావ్ టు మానిటర్ అండ్ యూ హ్యావ్ టు బీ దేర్ ఎవ్రీ డే, డే ఇన్ డే అవుట్. సో మనము డే ఇన్ డే అవుట్ మానిటర్ చేసుకోవాలి, మనం ఉన్న బడ్జెట్ని కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోగలగాలి. ఫస్ట్లోనే ఏదో ప్రాఫిట్స్ వచ్చేసింది అని ఆనందపడిపోకూడదు, లేదా ఫస్ట్లోనే లాస్ వచ్చిందని బాధపడిపోకూడదు. ఇట్ ఈస్ అ సిస్టమాటిక్ ప్రాసెస్. ఒక 2-3 years నువ్వు కరెక్ట్గా రన్ చేయగలిగితేనే ఓకే ఈ బిజినెస్లో నేను సస్టైన్ అయ్యాను ఆర్ నేను ఈ బిజినెస్లో ప్రాఫిట్ తెచ్చుకోగలిగానని చెప్పచ్చండి. లేకపోతే చాలా కష్టం. డైరీ బిజినెస్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ని ఇనిషియల్ గా మనం ఎలా గుర్తించగలగాలి? సో ఛాలెంజెస్ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మిల్క్ ఈజ్ అ పెరిషబుల్ ప్రోడక్ట్ అండి, అది పాడైపోతుంది తొందరగా. సో మీకు సపోజ్ 50 లీటర్లు వస్తే ఆ 50 మీరు పాల ఫామ్లో ఖర్చు చేసేస్తే ఆ 1-2 గంటల్లో ఖర్చు అయిపోవాలి. పెరుగు ఫామ్లో మార్చారంటే దాన్ని ఒక 3-4 రోజులు 7 రోజుల దాకా వాడచ్చు. పన్నీర్ ఫామ్లో మారిస్తే ఒక 1 week దాకా ఉండొచ్చు. నెయ్యి ఫామ్లో మారిస్తే సంవత్సరంలో మార్చు. సో మీ దగ్గర ఉన్న కెపాసిటీ మిల్క్ని వేస్ట్ కాకుండా either you have to convert it into products or you have to ఆ మిల్క్ నన్న సెల్ చేసేయాలి. ఇట్స్ అ పెరిషబుల్ ప్రోడక్ట్. ఒకసారి దాన్ని పాడైపోయిన తర్వాత ఎవరూ ఏమీ చేయలేరు. సో షెల్ఫ్ లైఫ్ అనేది చాలా చిన్నది పాలకి. సో అటువంటి షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉన్న ప్రోడక్ట్, అది కూడా నువ్వు ప్రిజర్వేటివ్స్ హార్మోన్స్ లేకుండా చేస్తూ ఆ ప్రిజర్వేటివ్ లేని దాన్ని పాడు కాకుండా ఉండాలంటే యూ షుడ్ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. నీకు ఆ రోజు సాయంత్రం ఆ రోజు పొద్దున్న పాలు పిండక ముందే ఆ 50 లీటర్లతో నువ్వు ఏం చేస్తున్నావో, ఆ 100 లీటర్లతో ఏం చేస్తున్నావు నీకు క్లారిటీ ఉండాలి. 20 లీటర్లు పాలు చేస్తున్నావా, 10 లీటర్లు పెరుగు చేస్తున్నావా, ఇంకోటి చేస్తున్నావా. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే చాలా తొందరగా లాస్లోకి వెళ్ళిపోతామండి ఈ బిజినెస్లో. ఫస్ట్ థింగ్ డైరీ ఫామ్లో ఛాలెంజెస్ వస్తాయి, క్యాటిల్ని చూసుకోవడము, క్యాటిల్ సైకిల్, లేబర్ ఇష్యూస్ వస్తాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి. ఇట్లా ప్రతి ఒక్క స్టేజ్లో కాదండి, ఎవ్రీ స్టేజ్లో యూల్ హ్యావ్ ఛాలెంజెస్. అన్ని బిజినెసెస్లోనూ ఎదురుకులు వస్తాయి, దీంట్లో కొంచెం ఒక 2 ఆకులు ఎక్కువే ఉంటుందండి. మీరు ఈ రోజు ప్రపంచానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తెలుసు, బట్ ఒక సాధారణ గృహిణిగా సో ఇంట్లో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? సాధారణ గృహిణి నాది ఏం పెద్ద తేడా ఉండదండి, అందరి ఇల్లులాగే మాది కూడా. అండ్ కోవిడ్ టైంలో అందరికీ ఎవరికి ఇంట్లో పనులు చేసే వాళ్ళు లేరు. సో ఎలా అనుకుంటాను నేను కూర్చుంటే ఇలా గ్రామంగా ఇంటర్వ్యూ చేస్తానని, ఏం కాదు ఇప్పుడు వెళ్ళి నేను కూడా వంట చేయాలి. ఇప్పుడు నాకు ఐ హ్యావ్ 2 kids, ఐ హ్యావ్ అ డాటర్ అండ్ ఐ హ్యావ్ అ సన్. సో ఇప్పుడు నేను ఉన్నాను, బిజినెస్ రన్ చేస్తున్నాను, వాళ్ళు చూసుకోలేదంటే కుదరదండి. లైక్ ఎనీ అదర్ థింగ్, ఐ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, ఐ టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్స్. వాళ్ళ బ్రేక్ఫాస్ట్లు, వాళ్ళ టిఫిన్లు, వాళ్ళ రొటీన్ అయిన తర్వాత ఇప్పుడు అందరికీ ఆన్లైన్ స్కూల్. ఇంతకుముందు అయితే స్కూల్కి పంపించేసేవాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్ స్కూల్ అవుతుంది. సో అందరి ఇళ్ళలోంచి స్కూల్ చేస్తున్నారు కాబట్టి కూర్చోవాలి, వాళ్ళతో చేయాలి, ఆ తర్వాత వంట, ఇంటి రొటీన్ అన్నీ మేము చేసుకుంటాం లైక్ ఎనీ అదర్ పర్సన్. బట్ అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం దానికి. ఓన్లీ ఆ సపోర్ట్ ఉంటే ఇంట్లో వాళ్ళంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇట్స్ యువర్ హస్బెండ్, ఇట్స్ యువర్ పేరెంట్స్, ఇట్స్ యువర్ ఇన్లాస్, యువర్ ఫ్రెండ్స్, అందరి సపోర్ట్ ఉంటేనే. ఇప్పుడు ఏముంది, నేను వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను, బట్ అట్ ద సేమ్ టైం వెనకాల మా పిల్లలు చూసుకోవడానికి మా హస్బెండ్ ఉండాలి, ఇంకెవరో ఉండాలి, చేసుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్లో మనకు ఆ టెన్షన్ ఉండకూడదు, అట్లయితేనే మనం ముందొచ్చి చేయగలుగుతాం. అలా అందరి సపోర్ట్ లేకపోతే వీ కాంట్ గో ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ దీప్తి రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి, మీరు ఎంత బిజీ స్కెడ్యూల్ కూడా మా షో కోసం మీ టైంని కేటాయించారు. అండ్ భవిష్యత్తులో మీరు వ్యాపారపరంగా మరింత ఉన్నత స్థానంలో నిలబడాలని మా సుమన్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.